చికెన్ పచ్చడి అండి ఇది. ఇంత రెడ్గా ఫ్రై అయిపోయాక అల్లం పేస్ట్ వేసుకున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పచ్చడి. మొత్తం ఇట్లా రెడ్గా అయిపోయాక అల్లము రెడ్గా అయిపోవాలండి, కొంచెము వాసన రాకుంటుంటుంది, పచ్చి వాసన. తర్వాత ఈ నూరు పెట్టుకున్న పట్టా, లవంగాలు, ఇలాచి, ధనియాలు, మెంతులు వేసుకునేది వేసుకోవాలండి. వేసి కలుపుకోవాలా. కలిపేసుకున్నాక మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని తర్వాత కారం వేసుకోవాలండి. వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలా, మంట పెట్టొద్దు. చల్లగా దాంట్లో కలపాల, బాగా చల్లగా అయిపోవాలండి. కలిపేసినాక అప్పుడు నిమ్మకాయ 2 పిండి వేసుకొని దాని రసం వేసుకోవాలా.